Subscribe to Color Frames. ఐపీఎల్లో అదరగొట్టి టీమిండియాలో చోటు దక్కించుకున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఊచకోతకొస్తున్నాడు. టీమిండియా మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో నితీష్ 59 బంతుల్లో 6 ఫోర్లు 1 6 తో 41 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 27 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ 11 తో జరుగుతున్న మ్యాచ్ లోనూ నితీష్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో నితీష్ 32 బంతుల్లో 5 ఫోర్లు 1 6 సాయంతో 42 పరుగులు చేశాడు. అయితే నితీష్ కు వికెట్ దక్కనప్పటికీ 3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనపై స్పందించిన బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. పెర్త్ టెస్టులో నితీష్ బ్యాటింగ్ పై గంగూలీ స్పందిస్తూ అతడు టీమిండియాకు కాబోయే స్టార్ అని పేర్కొన్నాడు. రానున్న కాలంలో నితీష్ టీమిండియా తరపున గొప్ప ఇన్నింగ్స్ ఆడతాడంటూ అభిప్రాయపడ్డాడు. అక్టోబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన T20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన నితీష్ టీం మేనేజ్మెంట్ ఇచ్చిన ఛాన్స్ ను 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. భారీ హిట్టింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలి T20 మ్యాచ్ లో తడబడిన నితీష్ రెండో T20లో 34 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్స్లతో 74 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై నితీష్ అద్భుతంగా రాణిస్తుండటంతో ఇది తెలుగుడి ఊచకోత అంటూ తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.